రసజ్ఞులైన సాహితీ ప్రియులకు నమస్కారం. కవిగా, అధ్యాపకునిగా, బహుగ్రంథకర్తగా లబ్ధప్రతిష్ఠులైన కవిపాదుషా పువ్వాడ శేషగిరిరావు గారు మా నాన్నగారు. 1906 జూలై 12వ తేదీని కృష్ణా జిల్లా దివి తాలూకా మొవ్వ గ్రామంలో జన్మించారు. విజయవాడ, మచిలీపట్నం, విజయనగరాలలో అధ్యాపకునిగా పనిచేసి సార్థకమైన సాహిత్య జీవన యాత్ర ముగించుకొని 1981 మే 24వ తేదీని యశక్కాయులైనారు. గోవత్సము, తాజ్మహలు, దారా, శతపత్రము, పాలవెల్లి, మధుకలశము, రక్తతర్పణము, పృథ్వీపుత్రి మొదలైన అనేక గ్రంథాలు రచించారు. అందులో తాజ్మహల్ మా నాన్నగారి ప్రతిష్టాత్మకమైన రచన మాత్రమే కాక వారికి కవిపాదుషా అన్న బిరుదనామాన్ని, అమితమైన కీర్తిని ఆర్జించి పెట్టింది. ఆ తాజ్మహల్ కావ్యంలోని పద్యాలను వారే స్వయంగా గానం చేశారు. అవి వినే ముందు గ్రంథంలోని ముందు మాటలు పువ్వాడ నాగరత్న కుమారి ప్రస్తావిస్తుంది. ఈ తాజ్మహల్ గ్రంథం గురించి మచిలీపట్నం హిందూ కళాశాల ప్రధాన ఆంగ్లోపన్యాసకులు, కీర్తిశేషులు శ్రీ WVGK గోఖలే గారి ఆంగ్ల వ్యాసానికి స్వేచ్ఛానువాదం మీకోసం. అనువాదకులు శ్రీ పెమ్మరాజు పూర్ణచంద్రరావు గారు, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు, హైదరాబాద్. ఆంగ్ల మూలం ఇక్కడ ప్రదర్శితమవుతోంది. నేను చదువుతున్నది అనువాదం. కవిపాదుషా పువ్వాడ శేషగిరిరావు గారు రచించిన తాజ్మహల్ పేరిటి రమణీయమైన ప్రణయ కథాకావ్యం ప్రథమాశ్వాసంలోని 10 పద్యాలు తొలుతగా సాహితీ శ్రేష్ఠ ముట్నూరి కృష్ణారావు గారి దర్బారులో 1945 ఉగాది పర్వదిన సందర్భంగా వినిపించడం జరిగింది. ఒక శిష్యురాలు ఆగ్రాలోని తాజ్మహల్ను దర్శించి వస్తూ తాను తెచ్చిన తాజ్మహల్ పాలరాతి ప్రతిమను శ్రీ శేషగిరిరావు గారికి సమర్పించడం జరిగింది. ఆ పాలరాతి ప్రతిమలో నిక్షిప్తమైన అమర ప్రణయగాథ వారిని చెలింపచేసింది. అంతే, ఒక ఏడాదిలోపే చరిత్రను ఆమూలాగ్రం అధ్యయనం చేయటం, దారా, తాజ్మహల్ అనే 2 ప్రణయ కథాకావ్యాలు రూపుదిద్దును కొనటం జరిగిపోయాయి. విశేషమేమంటే తాజ్మహల్ సౌందర్యంతో పాటు దాని చుట్టూ అల్లుకున్న ఏ ప్రత్యేకతలు మానవాళిని హత్తుకున్నవో అవి ఈ కావ్యరచనకు కవిని ప్రోద్బలించినవని చెప్పవచ్చు. తాజ్మహల్ పద్యకావ్యం ప్రేమికుల చరిత్ర కాదు సరికదా, అలా చూడకూడదు కూడా. నిర్మలమైన ప్రేమలో ఉన్న పవిత్రతను కవి మనోగతం చేసుకుని చరిత్ర పరిధిలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం హృదయంగా చేశారు. చరిత్రను కవి హృదయంతో ఆస్వాదించి వ్యక్తులను, సంఘటనలను ధార్మిక దృష్టితో విశ్లేషించి ఆదికవి వాల్మీకి రామచరిత వ్రాసిన రీతిని రచన సాగించారు. ఈ కావ్యంలోని వివిధ ఘట్టాలు కానీ, ఆయా పాత్రలు కానీ తప్పనిసరిగా చరిత్రకారునివే కాకపోవచ్చు. కవికి మాత్రమే వరప్రసాదితమైన విశాల దృక్పథానికి సంబంధించినవిగాను, అన్వయింపబడినవిగాను మనం భావించాలి. ఈ దృష్టితోనే ఈ కావ్యాన్ని చదవాలి. కావ్యంలోని ఘటనలు, పాత్రలు చరిత్ర పుటల్లో కవి దర్శించినవే అయినా కవి దృష్టికోణానికి తోచిన సందేశాన్ని సమాజానికి అందివ్వటానికే అవి ఉద్దేశింపబడినవని గమనించాలి. షాజహాన్ జీవితం కళతోనే సార్థకమైనదని కవి భావించారు. ఆయన భౌతిక జీవనంలో సంభవించిన ఆటుపోట్లే ఆయనకు సహజ సిద్ధమైన కళాతృష్ణను పరిపక్వ దశకు తేవటం జరిగింది. అదే శాశ్వతమైన సౌందర్యం, ఆనందం, శాంతి. వీటి కోసం నిరంతర అన్వేషణ చేయటానికి ప్రేరకమైంది. ఈ పద్యకావ్యంలో జీవిత పరమార్థాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుసరించే విధానంలో కళ కూడా సార్వకాలిక సృష్టి రహస్యాలను శోధించగల ఒక యోగాభ్యాసంగా నిరూపింపబడింది. అలాగే
కళ యొక్క చరమలక్ష్యమే కావ్యం ప్రబోధించే ఆధ్యాత్మికతకు మూలాధారమనే కవి యొక్క అద్భుత భావన కావ్యంలోని వివిధ సంఘటనలకు ఏకసూత్రతను సాధించగలిగింది. అంతేకాదు, షాజహాన్ జీవితంలోని వైవిధ్యభరితమైన అనేక సంఘటనలే కవి నిర్దేశించుకున్న కావ్య ఖండికలకు కూడా పటిష్టమైన ఐక్యతను చేకూర్చగలిగినాయని గమనించాలి. ఇప్పుడు తాజ్మహల్లోని తొలి శీర్షిక పరిచయ వాక్యాలు గొల్లనపల్లి శ్రీదేవి పలుకుతుంది. వినండి. తాజ్మహల్ 7 ఖండాలుగా విభజింపబడింది. అందులో మొదటి శీర్షిక తాజ్మహల్. ఇందులో కవి ఆ కళాఖండాన్ని వర్ణించడం జరిగింది. యమునా నదీ తీరంలో నిర్మించబడిన ఈ కట్టడంలోని శిల్ప నైపుణ్యానికి, భార్య ముంతాజ్ యొక్క బహిస్సౌందర్యానికి, ఆంతర ప్రేమ తత్వానికి, ఆమె ఎడల షాజహాన్కు గల అనురాగానికి మధ్య పెనవేసుకున్న అంతఃసూత్రాన్ని కవి మనకు దర్శింపచేసి రమణీయంగా వర్ణించారు. అంతేకాదు, అది తాను భార్యకు అంకితం చేసిన ఒక శిల్ప కావ్యమని కూడా ప్రస్తుతించడం జరిగింది. స్మృతి చిహ్నాలు సాధారణంగా దుఃఖకారకాలు, కానీ షాజహాన్కు తానున్న పరిస్థితుల్లో జీవనదాయిగా నిలిచిందని కవి నిరూపిస్తారు ఈ పద్యాల్లో. వినండి. తాజ్మహల్. భారతదేశపు మొఘలు చక్రవర్తి షాజహాను తన భార్య ముంతాజి మరణింపగనే ఆమె పేర జగద్విఖ్యాతమగుడు తాజ్మహల్ ఆగ్రాలో కట్టించింది. ఆ తాజ్మహల్ చూచుతూనే తన తుది ఊరుపు పుచ్చింది. తాజ్మహల్ను గురించి కొన్ని భావములు. యమునా నదీ తీర కమనీయ నీల కల్లోలాలు కంఠహారాలు కాగా, ఆపాత మధుర సమ్యక్ కోకిలంగనాలాపాలు మేళతాళాలు కాగా, పవమాన చాలిత పాద పౌరాతాలు రంజించు వింజామరాలు కాగా, అహరహరానత మహనీయ ఫలాలు వ్రాలు మన్నీల ఫలాలు గాగా, అమర రసమయ లలిత కళాలయమున ఉలులు కుంచెలు కలములు ఓలగింప, నిండుకొలు ఉండు శిల్పరాంగ్ణీమ తల్లి భరతఖండమునకు నెల్లా పాలవెల్లి, నునులే వెన్నెల మోసులంగెలుచు చెన్నుల్ చిందు జాబిల్లి, ప్రాక్తన పుణ్యైక ఫలముగా తివిరి ఆగ్రాకాంత రూపించి దిద్దిన కావ్యము, నిజామలద్భుత శిలా దివ్య కళా నైపుణీ వినమ దక్షిణ పశ్చిమోత్తర కళా బృందము ముంతాజ్ మహల్. పూవుంతేనియ తేట ఊట నురువుల్ పొంగారు పాలేరు, మేల్మావుల్ పిండు రసమ్ము ముంపు చరకుంపాకమ్ము లేకాపు, తెన్క్రోవుల్ గట్టిన గోస్తని రసము నిగ్గుల్ తేర్చి, ఈ తాజిలో దేవి ప్రేమపు తీయ తీపులను చిందింపంగనవు షాజహాన్. శిల్పరూప కావ్యకల్పనము లేక కావ్యరూప శిల్పకల్పనమ్మో, అంకితమ్ము గొనియే ఆ మహారాంగిణి తాన్ ప్రతిఫలమ్ము కొనని భర్త చేత. భర్త కావ్యకర్త, పత్రియ కృతిభర్త, శిల్పమన్నా కావ్యకల్పనమ్ము, ఇలయే స్వర్గమయ్యే ఇంద్రలోకము డిగ్గే తాజిపొడమా ఎల్ల తారుమార. షాజహాన్ తీక్ష్ణ విచార భావోద్వేగ పరిణతులు ఈ తాజిభావమంది,
షాజహాన్ నయన ప్రసారిత దుఃఖవార్నిధి తాజిగా ఖనీభవించి షాజహాన్ హృదయ సంచలిత కాంతా దివ్య రుక్సమూహము తాజి రూపు చెంది షాజహాన్ మానస స్వచ్ఛ ప్రణయ మార్గ తరళత్వములు తాజి మెరుగు పొంది కరగి శోకమే మూర్తిగా గట్టబోలు భావ బాష్ప హృదంతర ప్రణయములును శాశ్వతత్వము గనియే తాజ్మహలులోన షాజహాన్ శాశ్వతము భార్యా శాశ్వతము ప్రతి శిలాశకల దివ్యద్ధాళధల్యాన ప్రణయిని మెయ్యి తల్కు కనియనేమో ప్రతి శిల్పి హస్తమార్దవములో అంగనా కరకంజమకరందమరసనేమో ప్రతి మందిరాంతరో పరిభాగముల సతీ హృదయ ప్రసన్నత ఎరిగెనేమో ప్రతి సన్నివేశ నిర్మిత రేఖలో ముంతాజి రూపమే తోచి తనిశనేమో ఏ మహావేశము అతని ముంచెత్తి తాజమగలు మూర్తిని ఈ ధరమండలమునకెత్తి ఆరతి ఎత్తెనో ఎరుగనగునే అతని మానసము ఒక్క హిమాలయము సతుల గానమో మూతాజి సాటి రాంగిగనమో భక్తలు లేరో మొఘల్ ప్రభుత్వములను కలగరో సతులు మున్ముందే పోరో ఏది ఏదాదృశ ప్రణయైక ముద్ర ఏమి ఆ ప్రేమరస నిమ్నగామగత్త ఏమి ఆ మిథునాత్మ సంధామగత్త ఏమి ఆ భావరమణీయతామకస్సు ఎంత మధురమో తత్కళాభుత మనస్సు. తెనాలిలో ఏప్రిల్ 1945 సంవత్సరంలో జరిగిన నవ్య సాహిత్య పరిషత్ 10వ వార్షికోత్సవ సభలో పువ్వాడ శేషగిరిరావు సభాయై నమః పలికి 10 నిమిషాల్లో ముగిసే వారి తాజ్మహల్ కావ్యఘట్టమును ఎత్తుకొని సంగీతపు పోతపోస్తూ వినిపించారు. ఇది జమ్మలమడక మాధవరామ శర్మ గారు ఆ రోజంతా జరిగిన సభల వృత్తాంతాన్ని గురించి వ్రాసిన వ్యాసంలోని వాక్యం. While the Englishmen were content with a mere figurative 3-worded tribute poem in marble, the Telugu poet Puvvada Seshagiri Rao literally created a poem in a form which is not perishable like a marble. This was a compliment given by a critic of Indian Express Sunday Standard. Recently, I had the honor of meeting the favorite singer Bade Ghulam Ali Khan. He told me that the knack of building a house in its crude form is the work of an architect in that field, but the difficult job of beautifying the same rests with artist. వస్తు సృష్టి కార్మికునిది కావచ్చును, కానీ వస్తువుని విస్తరించి శిల్పముతో అజంతా ఎల్లోరా ఖజురాహో శిలాశిల్ప సుందరిలాగా చిత్రించే మహాశక్తి తమ బోటి మహనీయునిది. వస్తువుగా చూస్తే తాజ్మహల్ అంతా పాలరాతి కట్టడమే. దానిని మూలాధారముగా పెట్టుకొని కదా మీరిన్ని విహంగ వీధులలోకి విహరించి వచ్చారు. రుచుల విచిత్ర అనుభూతులను ఆస్వాదించి శ్రోతలను మంత్రముగ్ధులైన పాములలాగా ఆడించారు. మీకు నా ధన్యవాదములు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ లెటర్ ఫ్రమ్ పి ధనుంజయరావు, డిప్యూటీ కలెక్టర్ కైకలూరు. తదుపరి శీర్షిక జ్యోత్స్న. షాజహాన్ చక్రవర్తికి దారా పెద్ద కొడుకు, ఔరంగజేబ్ చిన్న కొడుకు, జహనారా పెద్ద కూతురు, రోషనారా చిన్న కూతురు,
ఆగ్రా కోటలో రోగగ్రస్తుడై ఉన్న తండ్రిని కనిపెట్టుకుని జహనారా ఉన్నది. ఔరంగజేబ్ ఆగ్రా మీదకి దండెత్తి రావడానికి సంసిద్ధపడుతున్నాడు. అది విని జహనారా పడిన హృదయ వేదనని కవి ఇందులో చిత్రించటం జరిగింది. జహనారా అంతఃపుర ఉద్యానవనంలో కూర్చుని ఉన్నది. వెన్నెల రాత్రి. దూరాన తాజ్మహల్ వెండి భరిణెలాగా కనిపిస్తున్నది. మనస్సు భావావేశానికి లోనవుతున్నది. తల్లి ముంతాజ్ రూపం జ్ఞప్తికి వచ్చింది. ఆమె గొప్పతనాన్ని గురించి కీర్తించింది. మనస్సులో తల్లి వచ్చి తన ముందు నిల్చున్నట్టు అనుభూతి పొందింది. తాను దగ్గర లేని కారణాన భర్త పడుతున్న బాధల్ని చెప్పుకుంటుంది. కుమారుల తీరు విన్నవించుకుంటుంది. అంతలోనే చలువరాతి చప్పరం మీద మేను వాల్చి నిద్రపోతుంది. మెలకువ వచ్చి తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి అల్లంత దూరంలో చతురంగ బలాలు వెంట తెచ్చుకొని యుద్ధ సంరంభం ప్రదర్శిస్తూ కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్న తమ్ముడు ఔరంగజేబ్ను చూచింది. జ్యోత్సన షాజహాన్ చక్రవర్తికి దారా పెద్ద కొడుకు, ఔరంగజేబు చిన్న కొడుకు, జహనారా పెద్ద కూతురు, రోషనారా చిన్న కూతురు. ఆగ్రా కోటలో రోగగ్రస్తుడై ఉన్న తండ్రిని కనిపెట్టుకొని జహనారా ఉండెను. ఔరంగజేబు ఆగ్రాపై దండెత్తి రానుండెను. అది వేసవి, కలకలమన్నది వెన్నెలయని తెల తెల్లనైనది చదలు, మృదుమసృణ ప్రసవమ్ములు విదిరిచి రేకు కొనల విచ్చల విడిగా, ఒక దశంగల తీరము రసి తాజీ, మరొక దశగల తీరము వెరసి పురము, దివ్యయమునాధుని నిత్య తీర్థమాడి, తాజీ ఆగ్రాను ఆగ్రాయు తాజీ చూడ, పురమునన్ రాణివాస మందిరము వెలిని, లలిత లవలి లతా కుంజములకు దరిని, శశిశిలామయ వేదికాసనముపై ఉజ్వల జ్యోత్స్నన్ జగనారవరసాయి, కందుం తీరడి చందురుం తెగడు రేకల్ జిల్కుమై వెల్గుతో, అందంబై తెలికల్వరేకులకు విందై విచ్చు కందోయితో, స్పందం బంధు గులాబీ పువ్వుగవపై పై తోచు చెక్కిళ్లతో, అంది అందరి భావవేగమున ఉయ్యారు గుడెందమ్ముతో, తాజింజూచును కన్ను మోర్చు మరలంతాజిన్ విలోకించు, లేజాజుల్ కన్ను కొలంకులం తొరగి విచ్చంబోయే, ఆ గోజుం బుగ్గల వెచ్చ వెచ్చనగుచున్ కన్నీరు జారన్, మదిన్ యోయించున్ దరిజేరి నిల్చి చెలులై ఓదార్చు, లేవెన్నెలలు చెలులన్నం చెలులా, నిజర్జిత యశస్త్రీకి ఇంచుమించైన వెల్గులు, క్రొత్తావులు మంచు సోనలును పాలు మీగడలు, ఆ కలికింజూచిరి నిల్వు నీరైరి, రాకాపుర్ణ చంద్రాస్యలు ఆ చలువల్ చేతులు సాచి వే తొలచిరి ఉచ్చైశోకవాపూరము, తాజిగనుగొని తల్లి ముంతాజిదలచి, వృద్ధకంఠము జగనార రుతికి తెచ్చి, కదలి కదలని పెదవుల మెదలుపుకొని పరచి పరవని హృత్సరస్వతి కదల్చే, మిసమిసలాడి క్రొంపసిడి మెల్మి వెలార్చెడు నీదు మేను, ఉల్లసము ప్రసాదము విలియలా తగుని తెరిచూపు కందువై, ముసిముసి నవ్వుల ముసుగు మూగిడి నీ పెదవుల్,
స్రవద్దయా ప్రసవ రస ప్రసారమై రాగిలు నీదు మనస్సరోజము మాయవు నా మనస్సున హిమమ్ము రసమ్మునకు ఇక్క తల్లి ఆప్యాయితమైన త్వన్మృదురసత్వ తలంచిన ఎంత నాకు భద్రాయితముత్తివయ్యదు తరారమకై తొడినాటి కూరుముల్ మాయగజేయుని నలుకుమారులకు పొడసూపనెరవో పాపము చూడలేక ఇలపై నిలుపోపవా వృద్ధు తండ్రికి ఏ పాపము వచ్చి కట్టి కుడు పందల పెట్టెనో ఏ సుతంత సంతాపపు కుమ్ములో కుమిలి తాను గతింపగా నిల్చినాడు మై ఓ పని ఏ విభక్తులు నియుక్తములో ఇక మత్తు దేవత శాంతమూర్తికి దారాకు శాంతి లేదా ధర్మమూర్తికి తండ్రికి ఏ దారి లేదా నీ వైపుడున్న సుతుల ఏ త్రోవ పెట్టుకొనేదో పతికి ఎట్టి ఊరట కూర్చుకొనేదో తేకువ ఒత్తిగిల్లెను గతించను నిల్కడ తేరుకోని నాకు మనోవ్యధావరమునన్మతి దప్పెను దారిగాన దుర్ధీకులు నీ సుతుల్ కలకతేరరు భర్తకు పాడు చావురా నీకు చిరత్న రక్తగని నిల్పెను తాజిన్ రుణముదిప్పవా ఏ శతఘ్నుల మ్రోతలెగయ నిద్దురలేచి వచ్చునో ఎల్లి ప్రభాతరమణి ఏ రమ్యరాజ ప్రభారేఖ వెలవెలపరచునో ఎల్లి ప్రభాతరమణి ఏ నెత్రుటేటిరో ఇది పెంజాజువారునో ఎల్లి ప్రభాతరమణి ఏ దురంత సంతాపవాహినుల మమ్ము ముంచనున్నదో తెలవారు ముద్దరాలు మృగపతి నిజంప బాణము ఎక్కువెట్టి కడల పొంచిన గజవేట కత్తెవోలే అనుకొంచు నెలరాల తిన్నె మెయి ఒయ్యన్ ఎచ్చి కన్మూసినంత ఏదో లీలగా తోచే మల్లె పువ్వానల్ పండు క్రొవ్వెన్నెలల్ మొనయన్ వెల్లువ తీర్చినట్టులగు రూపుంచిందు పూబోడి తీసిన పేరచ్చపు వెన్న పూసయై తోచన్ రాను 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 అమ్మా వెన్నెల చెల్మి కత్తెవు వెలుంగాసించి నన్ను పిలిచి నీవిమ్మై కుమ్మెలు ఓయి ఉమ్మగిలుదే ఏ నోపదేనమ్మా రారమ్మా కౌగిలినిమ్మా అమ్మా జగనారా నా కుమారు ఏడ్తువా క్రుమ్మని ప్రాణగొడ్డములతో ఘోషించురా రాజుకై ఎంత బ్రతుకును బ్రతికిన ఏమి ఫలము ఎంతలేసి కృతులు చేసి ఏమి ఫలము ఎంత విజ్ఞాన ఖని అయి ఏమి ఫలము తలగునే ఎంత వాడైనా దైవ బలము తల్లి తమ్ముల కూర్పనేరవు ప్రభుందాటించును ఔరంగుచే చెల్లంబోదురు తక్కు సోదరులు గాసింపొంది తప్పించువే తల్లి అంచున్ తాజి దిక్కుచని అంతర్ధానముంజేయ కంపిల్లం మేల్కొని చూచి
పుల్కుమని తన్వీరత్నముద్విగ్నయై ఆహవగ్నిశలక్షిఖగ్ర సూచక నటద్భ్రమిత కేతన పటాగ్రములతోడ భుసభుసారవ కరద్భుత తాండవ గజేంద్ర లయకాల వారిద జయముతోడ తరతమస్వర నిరంతర ఖురద్ధూత ధూళీలోల సైంధాశ్వాలితోడ ఆశంగన దృగంతాంతచ్చటాకర జడితాసి ముఖ పటావడులతోడ తళుకు పచ్చల వెలుగుల పులుగుటంచు జిలుగు నెల తెలిగొడుగు నీడల వసించి ఒరపు కెంపుల కనుల నెత్తురులు చిలుకు తమ్ము ఔరంగు అల్లంతడవులా పోల్చే. జ్యోత్స్న, బిందువు, జీవతంత్రి మొదలుగా గల శీర్షికలెల్ల కథాసూత్ర నివేదకములై ఒక సన్నివేశము కంటే మరొక సన్నివేశము పఠితకు పరమోత్కంఠ కలిగించుచు కథా పరమార్థము వైపు లాగుకొని పోజాలినవి. ఇది డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి అభిప్రాయం. తాజ్మహల్, గోవత్సము నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదివినవే మళ్ళీ చదవగా సమధికానుభూతి కలిగించినవి. అసలు తాజ్మహల్లోని కథనమే చాలా శిల్పబంధురంగా ఉంది, గోవత్సము అంతే అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వ్రాసిన లేఖ నుండి కొన్ని మాటలు. మూడవ శీర్షిక బిందువు. ఔరంగజేబు ఆగ్రా కోటను ముట్టడించాడు. కోటనేమీ చేయలేకపోయాడు, లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. ఏమీ చేయలేక యమునా నది నుంచి కోట లోపలికి ఉన్న నీటి గొట్టాన్ని పగలగొట్టించాడు. అప్పుడు జహనారా తమ్ముడు ఔరంగజేబు దగ్గరకు రాయబారానికి వెళ్ళింది. ఒరే తమ్ముడు, లోపలికి రారా మాట్లాడుకుందాం అంటే నాన్న దగ్గరకు రానే లేదు. ఒరే తమ్ముడు, గతం మర్చిపోదాం, హాయిగా కలిసుందాం రారాదా అంటే నా మాట వినలేదు నువ్వు. తండ్రి మీదకు దాడి వచ్చావా? ఏమన్నా బావుందా ఇది? నాన్న ఎంత గొప్ప బ్రతుకు బ్రతికాడురా. చతుస్సముద్రాలు తన పాదాల దగ్గరకు రప్పించుకున్న మహా సమ్రాట్టుకు తాగడానికి నీటి చుక్క లేకపోవడమా? ఎంతో తెలివిగలవాడివి కావచ్చు, ఎంతో ఐశ్వర్యవంతుడివి కావచ్చు. ఈ భోగాలన్నీ శాశ్వతం అనుకోకు. ఇవేవి మన వెంట వచ్చేవి కావు. దైవభక్తి, మానవత్వం ఈ రెండే నీకున్న వాటికన్నింటినీ మించిన శాశ్వతమైన భోగాలు. నాన్న వృద్ధాప్యంలో రోగగ్రస్తుడై ఉన్నాడు. దాహంతో గొంతు పెగలక మాట్లాడలేకపోతున్నాడు. నాలుక ఎండిపోయి పిడచకట్టుకుపోయిందో ఏమో. నేనిక్కడికి వచ్చాను అంటూ జహనారా తమ్ముడు ఔరంగుడిని ఎంతగానో ప్రాధేయపడుతూ అడిగింది. అతడు చెల్లించలేదు. యమునా నదీ తీరంలో ఉన్న మహారాజుకు నీటి చుక్క కరువైంది. అతడు తలవంచవలసిన దుర్గతి. చెక్కు చెదరకుండానే ఆగ్రా కోట ఔరంగజేబు వశమైంది. తండ్రి బందీ అయినాడు. వినండి. బిందువు. ఔరంగజేబు ఆగ్రా కోట ముట్టడించెను. కోట చెక్కు చెదర చేయలేక ఔరంగజేబు యమునా తరంగిడి నుండి కోటలోనికి ఉన్న నీటి గొట్టము పగులగొట్టించాను. జహనారా తమ్ముడు ఔరంగునొద్దకు రాయబారమరిగెను. సుంగుల్వాలిన తెల్ల దుప్పటపు రోచుల్ చిమ్ముడేరాల ఔరంగాభంగ భటంగ హస్తజడిత ప్రారబ్ధ ఖడ్గంశుల్ పొంగుల్ పొంగులుగాగా దిక్కులొరసన్ పో సంద్రపున్నురులై నింగిల్చీల్చు జయర్భటి ప్రకర నిర్నిద్ర ప్రఘోషములన్ తొలిసెరత్తున నిండు నెలరేయి
నింగిపై తెలి మబ్బు తునుక అట్టే మలసినట్లు చిరువెండి గిన్నెలో చిక్కనవు నులివెచ్చపాల తరక కట్టి ప్రాకినట్లు తెలి మంచు కొండపై వలసి ప్రాకాడుచు మిన్నేరు పుడమికి మెరసినట్లు పాలమున్నీరు వెల్వడి వచ్చి అలలపై అమృత భాండము తేలియాడినట్లు శిబికడిగి రాణివాసం పుసీమ అంతిపురపు మొగసాల తెలిమేని ముసుగు త్రోసి అడుగు మోపెను మొగలుల ఆడుబిడ్డ చిన్న తమ్ముని ఒక దర్శనము కోరి గాయపడ్డమురాదు కను చెమరించి సలాముకై చేయెత్తలేమి కుముల చేతిలోని మురాదు శిరము ఒయ్యనడించి అరుగబోయి అరంగుడు ఆగిపోవ కలకలలాడు మోమలసి వచ్చిన రోషనారా కౌగిట ఒత్తి చేరినడువా కస్తూరి కాగురు ఘనసార గంధముల్ నాగవల్లి దళాల్ సాగిరాగ జంట వింజామరలు బట్టి చానలేగ రత్నమయ పీఠీ చెదులు తేరంగా తోనే ఆసనము గొంచు ఆవేశమణచుకొంచు పలికె జగనారా ఔరంగు పలుకరించి రమ్మురాయన్న తండ్రి దర్శనము గొనక తమ్ముడా గతమెల్లా పోనిమ్ము పొంది నిలుడాయన్న నా పల్కు విలువ గొనక దాడి వచ్చితి తమ్ముడా తండ్రి చనక సాగించ తత చతుస్సాగర మేఘలాలంకృత భూరమాలాలనమ్ము ఒడగుర్చ లలిత కళోపాసకానందమానంద నిష్యంద మహితవనము కనిపించే నీయంతగా ఉపజ్ఞాపారగా పారమేధావులైన సుతుల నిలిపే త్వజ్జననీ మణి ప్రేమధు సురధుని కమనీయ సేతుబంధమును తాజీ చూపగట కోటి విలుచుకోనోపునతడు అడుగుమడుగొత్తు సేవలనందునతడు రవ్వనవ్వి వరాలెన్నోరువునతడు వేసివేయక బ్రతికిన వెరుపు అతడు పదతలమ్మున చతురబ్ధులు దిగిరాగ శిరము నిరతము యమునాభిషేకముంద నోటి తడికేని లేదాయే నీటి చుక్క మరి అరంగుని గన్న సమ్రాట్టునకును బలమున్నా విపుల విశ్వంభరా పీఠ జిగీషా మనీషా కాల్గిటవచ్చు అలవున్నా చతురుపాయ వికల్పములు సల్పవచ్చు సంగరము గెల్వంగవచ్చు చవి ఉన్న సమరంగ సాహిత్యములు నేర్వవచ్చు సాపత్ర్యమోర్వంగవచ్చు చలమున్న దశ దిశా సామంత నృపరాజిని ఏక సమ్రాట్టుగా ఏలవచ్చు కాని తండ్రికి నీటి చుక్కలను ఆప బలము అలవును చవియును చలము చూపవచ్చితే ఇసలామత పాలనాస్థపూని వెలసిన ఓ ముసల్మాను బిడ్డ తండ్రి అంతటి వాని దారాను నులి చేసి
దశమాలు పక్షిగా విసరినావా, ముంతాజి పల్ద్రావి ముంతాజిని ఉడికింప పితరు రొమ్మున త్రంపివెట్టినావా, త్వజన్మదాత తా దప్పి దప్పి అనంగా యమునా సరిన్మార్గం ఆపినావా, రాజ్యకాంక్షకు ప్రేమ రాజ్యము బలివెట్టి తడిలేని గుండియ తాల్చినావా, తుంటి మొగలాయి పాదుషాల్ వెంటగొనిరే, రత్నమాణిక్య ఖచిత చిరత్న పీఠి ఆచితాత్మమషీ ముద్రితార్థపేటి, కీర్తి అపకీర్తి చను అనువర్తినులుగా, తెలివి కొలదులు తెచ్చు శ్రీకి ఎలసిపోకు, ఇహమశాశ్వతము ఈ భోగం ఇందేయాగు, దైవభక్తియు మానవాదరణ శక్తి శాశ్వత ఈశ్వరీయ భోగ పోషకములోయి, తన నిండు కడుపు శుక్తిని వెల్వడిన ఎట్టి పుట్టుముత్యముల పోగణింపు, తన గర్భవాసంపుగని పుట్టి సానలదీరు రవ్వలు తీర్చిదిద్దు చవికే, తన కుచ్చితేనె పట్టున ఉండి జాల్వారు తీయ పొంగుల పారు తెంచుయేరు, తన కాన్పు తీగ అందము చెంద విరబోసి వికసించు చిరుమల్లె విరుల చాలు, తన కుమారీ కుమార సంతానమనుచు పొంది పొరపచ్చములు లేక పొసగుననుచు, పొరయు తావుల యశమారబోయుననుచు, తలపులెను తొల్లి ముంతాజి తల్లి, పతికై అడలి కొంత కన్న కానుపుటి తీరుగాంచి కొంత, చేయించా పని చక్రవర్తి చేయి చాచెన్, మంచపున్ రోగి వృద్ధోయి తండ్రి గదోయి, అతనిని చూడు ఉక్కింత అంతఃపురింపాయన్బోని మొగల్ గృహంపు పొడుచన్ ప్రాధీనన్ నంజూడు, పానీయం ఒక్కడే చాల్ సిరుల్ వలదు తండ్రిని చంపుదే తమ్ముడా అని మోమింతై కెంపువారి చిరుచమ్మారంగ అత్తన్వి కందొనలన్ కూరినాంబూల్ నిలిపె కందోయిన్, నిరస్తాలు కాకనే గోర్వెచ్చలుగా కళా పెళగ క్రాగంజొచ్చే లోన్ తీర సయ్యన ఉగాడు మనము తోడ పితృదీనావస్థ ఊహించుచు, దీర్ఘరోగాహి సందష్ట దేహుడతడు ఒగి జరాభారమున నేల కొరగునతడు, గొణుగు గొంతున ఈరెల్గుగొన్నవాడు, నాల్క తడియారి పిడుచగొన్నదియో ఏమో పని విందుంగదా అంచు, ఆమె అనుజున్ ప్రశ్నించుచు పొక్కడు నిన, ఔరంగుడు నిండుకుండయ్యి తొంకేని దృష్టి ప్రసారణతో, నీలమణి ప్రభా నిచుడిత ప్రాలంబిత శ్మశ్రువుల్ మునుకొంచున్ కొనదన్కగిరి విడిచన్, ప్రోద్యన్నకాగ్రములన్ చూచుచున్న కన్నె చూచుచునే ఉండే, వాయుపూరమైన వారి మూర్తి అన్నదమ్ములందు అక్కసెల్లెండ్రందు, వాకులేక గారిపోక ఆగే.
అవురంగ భట చిరభ్యస్తవ ప్రముఖగ్ర చాంక్రమణ క్రియాచనత కాదు. అవురంగ చటుల స్వికాసి కవోష్ణధారక్షట వలయవారమున కాదు. ఔరంగ కుంభి కుంభాశ్రవత్ సప్తచ్చదామోద మదజల వ్యాప్తి కాదు. ఔరంగ విరటితాయ పిండకృత చలద్భ్రమితగ్ని సకల శతగ్ని కాదు. దారీచ్చినది ఉక్కుపోతగల కోట, యామునంభక్కణంబు కర్వైన రేని గర్భమున దాచలేక దుర్గమ్ము తుదకు చిక్కు చెదరకే అవురంగు చేత చిక్కే. జహనారా పాత్ర చిత్రణలో కవి పాదుషా చూపిన నేర్పు అపూర్వమైనది. ప్రాచీన సాహిత్యంలో నిగమ శర్మ అక్క వలె ఆధునిక సాహిత్యంలో జహనారా ఔరంగజేబు అక్కగా నిలవగలదు. ఆచార్య కె మలయవాసిని గారు రాసిన వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు.